జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఓరి నీ సిగ్గు శివడా, మరీ అంత సిగ్గుపడకరా, వాంతొచ్చేస్తుంది. కాంతమ్మా, నేను మిమ్మల్ని అనట్లేదు సార్, ఆ పులిగండి అంటున్నాను. నువ్వెవరినన్నావో నాకు తెలుసులేవి, దొంగమోహన్ దానా. తెలిస్తే మాత్రం నువ్వు పీకేదే ఉందిరా. ఒరే పులి, అమ్మా త్వరగా మినిస్టర్ గారిని రెడీ చేసి నిశ్చితార్థానికి తీసుకురండి. అలాగేనమ్మా, మీరు వెళ్ళండి. రే, నేను పిలిచినప్పుడే రండి. అలాగేనమ్మా, మీరు వెళ్ళండి అమ్మా, మేము తీసుకొస్తాం గానీ. వెళ్ళండి వెళ్ళండి. ఒరే పులి, చెప్పండి సార్. ఈ కాంతం ఏంట్రా? అంతకు ముందేమో ఎంతో మర్యాదగా మినిస్టర్ గారు అని పిలిచేది, ఇప్పుడేమో ఆడు ఈడు అని మర్యాద లేకుండా పిలుస్తుందేంట్రా? ఊరుకోండి సారు, పాపం ఆవిడ వాడు వీడనే కదా పిలిచింది. ఇంకా 4 రోజులు పోతే ఆవిడ ఏమంటుందో తెలుసా? దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువలేండి. అది నిజమేలే, పెళ్లి కాని కురోడంటే ఈ ప్రపంచం అంతటికీ లోకువే. ఏంట్రా, ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు? ఏమండి, మీకు పెళ్ళి అంటే సరే, అంతేగాని కుర్రాడు గిర్రాడు అంటే మాత్రం నేను తట్టుకోలేను. ఏంటేంట్రా అవన్నీ ఎదుగులేండి. రండి, ఇలా రండి 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 సార్. నమస్కారం మావయ్య గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నిజానికి ఈ నిశ్చితార్థ కార్యక్రమం మా ఇంట్లోనే జరిపిద్దాం అనుకున్నాం, కానీ మీ ఇంట్లో జరిపిస్తే మాకు తెలియాల్సిన నిజాలు విషయాలు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయమన్నాను. తెలియాల్సిన నిజాలు విషయాలా? ఏటి మావి మీరనేది? అదేనమ్మా, మీ ఇల్లేంటి, ఇంట్లో మనుషులేంటి, లత బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాంటి విషయాలన్నమాట. అర్థమైంది మావయ్య. మా లత శంకరనారాయణ గారి కూతురేమో అని మీకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం తీసుకోవడానికి ఇక్కడి దాకా వచ్చారు. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఆ నిజాన్ని మాత్రం మీకు తెలియనివ్వను. అర్థమైంది మావయ్య, మీరేమేం తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ తెలుసుకోండి. తెలియకపోయినా నేనే తెలిసేటట్టు చేస్తాను కదా. ఏంటది? నిజాలు. మీరే నిజాలైతే తెలుసుకోవాలనుకున్నారో ఆ నిజాలన్నీ తెలుసుకోవచ్చు. రండి మావయ్య గారు, రండి అత్తయ్య గారు. ఒరే పులి, మినిస్టర్ గారిని తీసుకురండి రా. తీసుకొస్తున్నాం అమ్మా, ఒక్క నిమిషం. సరే సరే. చిట్టి చిట్టి ఇక్కడ అంటే అంటే ఈ వర్మగాడు రఘురామయ్య మానసాదేవి కొడుకా? వీరనారాయణకి స్వయాన మేనలుడా? అందుకే లతని చేసుకోడానికొచ్చాడా? అవును, మేనమావ కూతుర్ని చేసుకోడానికే వాడు ముష్టివాళ్లాగా నాటకమాడాడు, పనివాళ్లాగా నా ఇంట్లో అడుగు పెట్టాడు. ఏయ్ కాంతమ్మా, కాంతమ్మా, రఘురామయ్య బాబు గారు, నువ్వెక్కడెందుకున్నావు? ఇది నా కాబోయే వియ్యంకుల ఇల్లు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి పో. అవును, నీ మొహం చూస్తేనే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి. నువ్వు అడుగు పెట్టిన చోట సర్వ వినాశనాలు జరిగిపోతాయి. ఇక్కడి నుంచి బయటికి పో. హలో, మీరెవరో నాకు తెలియదు కానీ
పిలవని పేరంటానికొచ్చి ఈ ఇంటికి యజమానురాలైన కాంతమ్మనే ఇంటి నుంచి బయటికి పోమంటారేంటి? చిట్టమ్మా, ఈ ఇంటికి యజమానురాలు నువ్వా, ఆ కాంతమ్మ? కాంతమత్త ఎవరూ కాదు మావయ్య గారు. మా రవిచంద్రబాబు వల్ల అమ్మ నాకత్త. ఈ ఇంటికి యజమానురాలు ఆవిడే. అయితే లత ఈ ఇంట్లో ఎందుకుంది? ఈవిడికి లతకున్న సంబంధం ఏంటి? చిన్నప్పటి నుంచి దాన్ని నేనే పెంచాను బాబుగారు. నువ్వు పెంచావా? చిట్టమ్మా, ఈ సంబంధం క్యాన్సిల్. వర్మ, పదరా. నాన్న, సంబంధం క్యాన్సిల్ ఏంటి నాన్న? అసలు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి నాన్న? ఎప్పుడైతే ఈ రాక్షసి, ఈ దుర్మార్గురాలి పెంపకంలో లత పెరిగిందని తెలిసిందో, లత కూడా శత్రువైంది. శత్రువింట్లో సంబంధం కలుపుకునే అంత వెదవ కాదురా ఈ రఘురాం. వర్మ, నాన్న, ఇక నువ్వు లతని మర్చిపో. మావయ్య తొందరపడదు మావయ్య. ఆపండి. ఇక్కడ ఎవరి నిశ్చితార్థం జరుగుతుంది? ఎవరి నిశ్చితార్థం జరిపించాలనుకుంటున్నారు? నాకంతా అయోమయంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న నిశ్చితార్థం నాకు లతకి కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చేమన్నా పట్టిందా నీకు? లతకి నీకు నిశ్చితార్థం ఏంటి? అవునయ్యా, నిశ్చితార్థం నాకు లతకే. చెప్పవేంటి కాంతమ్మా? అవును బాబుగారు. మినిస్టర్ గారికి లతకి నిశ్చితార్థం జరుగుతుంది. కావాలంటే లతని అడగండి. ఆ అమ్మాయినే వద్దనుకున్న తర్వాత ఎవరితో నిశ్చితార్థం జరిగితే మాకేంటి? పదండి వెళ్దాం. ఏమండి, నా మాట వినండి. అబ్బాయి అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడండి. కాదంటే వాడు బాధపడతాడండి. నోరు మోయ్, నేను చెప్తున్నాను కదా. పదండి. రారా వర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.